వ్యూవర్స్, విజయ స్పైసెస్ T2 సమర్పిస్తున్న మా ఊరి రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? రాయలసీమలోని కర్నూలు అండి. ఓల్డ్ కర్నూలులో ఉంటున్న కళావతి గారు ఏవేవో వంటలు చూపిస్తానని వాళ్ళ దగ్గర నన్ను ఇన్వైట్ చేసేస్తారు. అసలు ఆ వంటలు ఏంటో, అవి టేస్ట్ ఎలా ఉంటాయో నాకైతే ఇంకా తెలీదు. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం పదండి. నమస్తే అండి. నమస్తే. మీలో కళావతి గారు. నేనే. అసలు ఏంటండి ఇల్లు ఇంత బాగుంది, అసలు ఇది ఇల్లా ప్యాలెస్ ఏంటో అర్థం ఇది ప్యాలెస్ అండి. టీజీ వెంకటేష్ గారు వాళ్ళ ఇల్లు. ఓకే. మేడం టీజీ వెంకటేష్ మిసెస్ గారు. నమస్కారం అమ్మా. మీ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ టీజీ వెంకటేష్ గారు ఎంపీ ఇక్కడ. ఓకే, తెలుసు నాకు, కానీ ఇల్లు ఇంత పెద్దగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీరు ఎక్కడ రాయలసీమలో ఇలాంటి ఇల్లు మీరు ఎప్పుడు చూసిండరు? రాయలసీమలోనే కాదండి, నేను ఎక్కడ కూడా ఇలాంటి ఇల్లు. అది. నమస్కారం అమ్మా. ఏంటి ఇల్లు ఎవరి టేస్ట్ ని బట్టి కట్టారు ఇల్లు? మా వారి టేస్ట్ ఫుల్. అవునా? మీరేం చెప్పలేదు అలా ఇలా ఉండాలి అని? ఏం లేదు, చెప్పలేదు. చూసిన తర్వాత సూపర్ ఉందన్నారు. కొన్ని ఐటమ్స్ మాత్రం చెప్పిండాము. కొన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ అంతా ఆయన ఇమాజినేషన్. చాలా బాగుందమ్మా. అంటే ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 94 లో కట్టాను. 94, 22 years కింద కట్టిన ఇల్లు. అప్పట్లోనే ఏదో అసలు ఎంత టేస్టీగా కట్టారు అండి ఇల్లు. అసలు ఎప్పుడో అప్పుడు కట్టినట్లేదు, ఈ రీసెంట్ ఈ మధ్యలో కట్టినట్టుగా ఉంది. చాలా బాగుందండి. ఏంటి ఇంటి ముందు ఆవును కట్టారు? అది కపిలగోవ మేడం. అసలు ఎక్కడ దొరకదు. ఒరిజినల్ కపిలగోవ అన్నమాట మనకు. ఇంకా కపిలగోవ అంటే మీకు తెలుసు కదా దాని విశిష్టత. అంటే ఆవుల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు మొత్తం సర్వలోకాలు భస్మమైపోయినాయి. కానీ కపిలగోవు మాత్రం ఆయన చూపు వేడిని తట్టుకొని తెల్లగా ఉండే ఆవు నల్లగా అయిపోయింది అనమాట. సర్వదేవతలు ఆ గోవులోనే ఉంటారు కాబట్టి మనం గోవుని పూజిస్తే అందరి దేవతల్ని పూజించినట్లు. అసలు మనకు ఇలాంటి ఒరిజినల్ కపిలగోవు దొరకదు ఎక్కడ. మేడం అదృష్టం. మా అదృష్టం కూడా అండి. అంటే ఇల్లు ఇంత మంచి ఇల్లుని చూసాను, కానీ కపిల గోవు అనేది నాకు తెలియదు. అంటే మామూలుగా ఆవులు తెలుసు, కానీ అది చాలా స్పెషల్ గోవు. సో దాన్ని ఒకసారి పూజ చేసేద్దామండి. సో నాతో పాటు చాలా మంది కూడా ఈ ఆవును చూసుండారండి. సో ఇంత మంచి ఆవును చూపించారు మా అందరికి, చాలా థ్యాంక్స్ అండి. దానికి పూజ చేద్దామా? ఓకే. ఆవుకి ఎప్పుడైనా వెనక పక్క లక్ష్మీదేవి ఉంటుంది, అక్కడే శ్రేష్టం పూజకు. ఓకే. ఇలాంటి ఆవుకు పూజ చేయడం కూడా మన అదృష్టం. ఆల్రెడీ అంతా రెడీ చేసేసారుగా? అన్ని రెడీ చేసామండి. ఓకే. ఈ రోజు ఏ ఐటమ్ చేయబోతున్నారు? ఈ రోజు నేను అటుకుల పాయసం చేస్తున్నాను. అటుకుల పాయసం రాయలసీమలో ఇది ఫేమస్. రాయలసీమలో ఇది ఫేమస్. పండగలకు అన్నిటికీ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఓకే. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి. అటుకుల పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: అటుకులు, పాలు, చక్కెర, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, కోవా, నెయ్యి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి పాలు వేయాలి. ఓకే. అంటే మామూలుగా సగ్గు బియ్యంతో పాయసం అవి విన్నాను, అటుకులతో పాయసం అంటే ఇక్కడ రాయలసీమలో ఇది స్పెషల్ అండి. రాయలసీమలో అటుకుల పాయసం ఎక్కువ మడుగు వంటలకు, దేవుడికి నైవేద్యాలకు అన్ని ఎక్కువ చేస్తుంటారు. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ పాలు తీసుకోవాలండి. పాలు వేసుకోవాలా? పాలు తీసుకొని పాలు వేసుకోవాలి. సో ఇది ఎంతసేపు కాగాలి? ఇది ఒక 5 నిమిషాలు మరగాలి. 5 నిమిషాలు మరగాల, అంతే. సో మరిగేటప్పుడు ఇలా కలుపుకోవాలా? అడుగు అంటుతుంది కదమ్మా, అందుకని కొద్దిగా కలిపితే బాగుంటుంది అన్నమాట.
బాగా మరిగినాయి పాలు, చక్కెర వేయాలి ఇప్పుడు. చక్కెర వేయాలా? ఓకే. సో పాలు బాగా మరిగిపోయినాయి కాబట్టి చక్కెర వేసుకోవాలా? చక్కెర వేసేసేయాలి. మీరేం చేస్తుంటారు కళావతి గారు? బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేస్తుంటారు. ఏ బిజినెస్ చేస్తున్నారు? మేము డెల్టా పేపర్ మిల్ ఏజెన్సీ ఉంది మాకు, డీలర్స్. ఓ డీలర్స్. మొత్తం మీరే చూసుకుంటుంటారా? మొత్తం చూసుకుంటాం. అంటే మీరు చాలా బిజీగా ఉంటారు కదా, మరి మీకు వంట చేయడానికి టైం ఉంటుందా? టైం ఉన్నప్పుడు చేస్తానమ్మా. Okay. ఇంట్లో వంట అమ్మాయి ఉంటది. Okay. కానీ నాకు టైం దొరికినప్పుడు అంతా నాకు ఎక్కువ నేను ఈటీవీ ప్రోగ్రామ్స్ బాగా చూస్తుంటాను. ఓకే. టైం ఉంటే మాత్రం నేను ఈటీవీ అభిరుచినే పెట్టింటాను, ఆన్ చేసింటాను. అవునా? థ్యాంక్ యూ. సో అక్కడ చూసిన వంటలను ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చాలా సార్లు చేశాను. అంటే మీరు మామూలుగా బిజీగా ఉంటారు కదా? బిజీగా ఉంటాను, బట్ నేను సీరియల్స్ అవన్నీ చూస్తే నాకు మామూలుగా బిజినెస్ టెన్షన్స్ ఉంటాయి కదా, సో అదన్నీ తగ్గడానికి వంటలు చూస్తాను అనమాట. ఇప్పుడు సీరియల్స్ చూస్తే ఏడుపులు అవన్నీ ఉంటాయి కదా, సో మళ్ళీ నాకు అది టెన్షన్ అయిపోతుంది. అంటే నేను మామూలుగా చాలా మంది వంటలు నేర్చుకోవడానికి వంటల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారని అనుకున్నా, కానీ స్ట్రెస్ రిలీఫ్ కి కూడా వంటల ప్రోగ్రామ్ చూస్తారని రియలీ. ఓకే. థ్యాంక్ యూ. సో కరిగిపోయింది కదండి? కరిగిందండి. నెక్స్ట్ అటుకులు వేసుకోవాలమ్మా. అటుకులు ఇవేంటండి? నానబెట్టినట్టు ఇవి ఒక అర్ధగంట నానబెట్టాలి. అటుకుల్ని నానబెట్టి పాలు చక్కెర కరిగిన తర్వాత అటుకులు వేయాలి. అంటే నీళ్ళన్నీ వంపేసుకోవాలి? నీళ్ళన్నీ వంపేసేయాలి. వంపేసి ఇట్లా డ్రైగా చేసుకొని నీళ్ళు అయిపోయినాక అటుకుల్ని ఇలా అరగంట ముందు నానబెట్టుకోవాలంట అండి. వాటర్ అంతా తీసేసి వీళ్ళ పొడి పొడిగా చేసుకున్న తర్వాత పాలల్లో కొంచెం షుగర్ వేసాం కదా, అదంతా కలిసిపోయింది. తర్వాత ఈ అటుకులు వేసుకోవాలంట. అంటే రెసిపీ చేసినంత సేపు కలుపుకుంటూ ఉండాలా అండి? అప్పుడప్పుడు కలుపుతుండాలా, లేదంటే అడుగంటేస్తుంది. 5 నిమిషాలు ఉడకాలండి. ఉడకాలి. అంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, చాలా వరకు మెత్తగా అయిపోయింది. లేదు, అయినా గానీ పాలు చక్కెర అంతా దానికి పట్టుకోవాలి. ఓకే. సో మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు కూడా బిజినెస్ చేస్తారు. అంటే సేమ్ బిజినెస్ అనేది? సేమ్ బిజినెస్ ఇద్దరు. సో మీరిద్దరు ఒకే బిజినెస్ లో ఉన్నారు కాబట్టి అండర్స్టాండింగ్ కూడా ఎక్కువ ఉంటుందా? షూర్ ఎక్కువ ఉంటుందా? షూర్. సో ఇది ఇంకా ఉడకాలి. అటుకులు ఉడికిపోయినాయమ్మా. తర్వాత కోవా వేయాలి. కోవా అంటే మనం స్వీట్ తింటాం, ఆ కోవానా? ఇప్పుడు నేను షుగర్ ఉండే కోవైనా తెచ్చాను. ఓకే. అప్పుడు మనం వేసేటప్పుడు కొంచెం షుగర్ మెజర్మెంట్ తక్కువ వేసుకోవాలి. అంటే కోవా వేసినప్పుడు మెజర్మెంట్ 1/2 కప్. అంటే స్వీట్ కోవా ఉంటుంది, మామూలు కోవా ఉంటుంది. స్వీట్ కోవా వేసాను ఈ రోజు నేను. ఓకే. స్వీట్ కోవా వేసుకునేటప్పుడు అది ఆల్రెడీ కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన రెసిపీలో కొంచెం షుగర్ తక్కువగా వేసుకోవాలి. అదే కనుక మనం ప్లెయిన్ కోవా వేసుకునేటట్లయితే షుగర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. కోవా వేసాను, ఒక 5 minutes ఉడకాలి. ఇది కూడా ఉడకాలి. కోవా టేస్ట్ కోసం, ఓన్లీ టేస్ట్. అంటే అసలు అటుకుల వల్ల యూజెస్ ఏంటండి? అటుకుల్లో చాలా క్యాలరీస్ ఉంటాయమ్మా. మనము మామూలుగా ఏమైనా తింటే మనకు ఫ్యాట్ అంటుంటాం కదా, తినకూడదు అని. అట్లా కాకుండా మీరు ఎప్పుడైనా కూడా ఖాళీగా మనకు ఆకలేసినప్పుడు కూడా అటుకులు ఒక పిడికెడు నోట్లో వేసుకొని తినేసేయచ్చు. అంటే మనం జస్ట్ మనకు ఏవైనా తింటే లావ్ అవుతామని, హార్ట్ ప్రాబ్లం వస్తుందని అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. అవునా? అటుకులు చాలా మంచిది. మనం ఏదైనా ఫాస్టింగ్ ఉంటాం కదా, ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా జస్ట్ ఊరికే అటుకులు కొద్దిగా తీసుకున్నామంటే మనకు ఎనర్జీ కూడా వస్తుంది. బాగుంటది. ఇది ఉడికిందమ్మా? ఉడికింది. ఓకే. నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేసేసి. ఇలాచి పౌడర్. ఓకే. కలర్ కూడా చూడండి, పాల్ కలర్ మారిపోయింది, రెడ్డిష్ కలర్ వచ్చేసింది చూడండి. అంటే ఇప్పుడు మనం 6 గ్లాస్ పాలు వేసామనుకోండి, ఇప్పుడు 3 glasses అయిపోయినాయి. అందుకు మీకు మంచి ఎరుపు వచ్చేసింది కలర్. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసి స్టవ్ కట్టేసి డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఓకే. ఇప్పుడు ఇంకొక 5 minutes ఉంచాలండి? 2 నిమిషాలు. సో ఆల్రెడీ అన్ని ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ కట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఒక చిన్న పెనం పెట్టుకోవాలమ్మా. ఏంటిదండి? నెయ్యి వేయాలి. ఒక 3 spoons అనుకోండి. 3 spoons. సో మనం ఇప్పుడు దాకా రెసిపీలో నెయ్యి కానీ నూనె కానీ ఏమి వేయలేదు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ అది ప్రిపరేషన్ చేసాము. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం. డ్రై ఫ్రూట్స్ వేసేయాలా?
సో నెయ్యి కాగిపోయింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ లో బాదామి, పిస్తా, తర్వాత ద్రాక్షలు, గోడంబి అన్ని ఉన్నాయి. ఓకే. సో రెసిపీ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుని డీప్ ఫ్రై చేసేసేయాలంటండి. సో ఇవి వేగిపోయినాయండి? వేగిపోయినాయి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయి. ఇప్పుడు దీన్ని తీసి మనము ఈ ఉడికిన అటుకులలో వేసేసేయాలి. కలిపేమ్మా. చూడ్డానికి అయితే సూపర్ ఉందండి రెసిపీ. చాలా టేస్ట్ కూడా బాగుంటుందమ్మా. బాగుంటది. కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కూడా మనకు హెల్త్ ఏం స్పాయిల్ కాదు. అటుకులు కదా, ఏం కాదనమాట. సో చిన్న పిల్లలకు కూడా నాకు తెలిసి బాగా ఇష్టంగా తింటారండి. బాగా ఇష్టం. ఇంత డ్రై ఫ్రూట్స్ పడింది కదమ్మా, బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏమి కూడా అజీర్ణం కాకుండా ఉండడం అట్లాంటివి ఏం కాదు. అంటే రెగ్యులర్ గా పిల్లలకి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సో అందులో ఇలాంటి స్వీట్స్ అయితే ఇంకా బాగా ఇష్టపడతారమ్మా. సిరి అయిపోయిందమ్మా. బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందాం. అటుకుల పాయసం రెడీ అమ్మా. ఒకసారి టేస్ట్ చూస్తారా? ఖచ్చితంగా. అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసేస్తున్నాను. చాలా బాగుందండి. చాలా అంటే తినేటప్పుడు చాలా అంటే హెవీగా అనిపించట్లేదు, చాలా లైట్ గా ఉంది. సో నెయ్యి వేశారు కదా, నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా తెలుస్తుంది అనమాట. రెసిపీ చాలా కమ్మగా ఉందండి. అంటే రెగ్యులర్ గా మనం సేమియాతో వాటితో పాయసం చేసుకుని తింటూ ఉంటాం. బట్ అటుకులతో ఏంటంటే చాలా లైట్ గా తింటుంటే అసలు హెవీ ఫీలింగ్ అనిపించట్లేదు. రెసిపీ చాలా చాలా బాగుందండి. ఇంత మంచి రెసిపీని మా కోసం చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. రాయలసీమకు వచ్చినందుకు గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను ఇంత మంచి రెసిపీ చేసి చూపించిన తర్వాత. నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ నేను ఓట్స్ తో చెక్కలు చేస్తాను. ఓట్స్ తో చెక్కలా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి. ఓకే. ఓట్స్ చెక్కలు తయారీకి కావలసిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆయిల్, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించమ్మా సిరి. స్టవ్ వెలిగించి ప్యాన్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నమాట. డీప్ ఫ్రై ఆయిల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బౌల్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తాం. మిక్స్ చేయాలా? చేయాలి. ఓకే. ఫస్ట్ ఏమేమి తీసుకుంటున్నారు? ఫస్ట్ బియ్యం పిండి తీసుకుందామమ్మా. అంటే అది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి? లేదమ్మా, పొడి బియ్యం పిండి. పొడి బియ్యం పిండి. ఓకే. బజార్ లో కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఇది 2 కప్స్ తీసుకోవాలి. సో మెజర్మెంట్ గా తీసుకుంటారా? మెజర్మెంట్స్ వేస్తేనే వస్తుందమ్మా, లేకపోతే రాదు. రాదా? ఓకే. సో ఇవి 2 కప్స్ తీసుకుందాం. 2 కప్స్ అండి. అంటే మామూలుగా బియ్యాన్ని నానబెట్టి పౌడర్ చేసేసి పొడి చేస్తారా? రాదు, మామూలు బియ్యంనే పొడి చేసుకోవాలి. పిండి వాడకూడదా? ఓకే. పొడి బియ్య పిండి 2 కప్స్ తీసుకున్నాం అండి. తర్వాత ఇప్పుడు ఓట్స్ వేయించి పొడి చేసుకోవాలా, పచ్చి ఉండకూడదు. ఓకే. ఓట్స్ అంటే అండి వేయించి పొడి చేసుకోవాలంట. ఆంటీ ఆల్రెడీ పొడి కూడా చేసేసారు. ఇవి ఎంత తీసుకోవాలి? ఇది 1 కప్పు తీసుకోవాలి. 1 కప్ తీసుకోవాలా? 2 కప్స్ అదైతే 1 కప్. 1 కప్ 2:1 రేషియోలో తీసుకోవాలమ్మా. అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలా. ఓకే. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కాగబెట్టిన నూనె ఉంది కదా, 1 స్పూన్ వేయాలి దీంట్లో. ఓకే. స్పూన్ వేసుకోవాలా? 1 స్పూన్ అమ్మా. ఇది బాగా కాగింది కదా నూనె. అవును. ఇది 1 స్పూన్. ఎందుకు అంటే బాగా మనకు క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీనెస్ కోసమని 1 స్పూన్ వేస్తాం అన్నమాట. ఓకే. కొంచెం ఎక్కువ వేసుకుంటే అది నిలబడదు. అట్లా. ఇంకా మనము కారం వేద్దామమ్మా. 1 స్పూన్ అమ్మా. కారము మనకు కావాల్సినంత. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నా. ఓకే. 1/2 స్పూన్. తర్వాత ఉప్పు. ఓకే. ఉప్పు 1/4 స్పూన్. ఓకే. చూసుకొని మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. జీలకర్ర 1/2 స్పూన్. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నాను. ఓకే. కొత్తిమీర, పుదీనా. సో వాటిని కూడా వేసేయాలమ్మా. వేసేసి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఇమ్మా సిరి. కొంచెం నీళ్ళ గట్టిగా రావాలి. అంటే చపాతీ పిండిలా ఉండాలా? చపాతీ పిండి లాగా రావాలి. ఓకే.
ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలంట అండి. ఎక్కువ లూజ్ గా ఉండకూడదంట, చెక్కలు రావు. మెజర్మెంట్స్ చాలా ముఖ్యం అన్నిటికీ, లేకపోతే రావు అవి. అదే అందులో ఇవి చెక్కలు కదమ్మా, అవునవును. మెజర్మెంట్స్ కంపల్సరీ ఉండాలి. మీకు ఎంతమంది పిల్లలండి? 2. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఉంటారు. మా అమ్మాయి కూడా బెంగళూరులో ఉంటారు. వెళ్తూ ఉంటారా మరి? తక్కువ. మీకు దగ్గరే కదా కర్నూలు నుంచి? బిజినెస్ ఉంటుంది కదా, బిజినెస్ ఉంటుంది కాబట్టి. ఓకే, చూడమ్మా సిరి ఇలా ఉండాలి పిండి. ఓకే, గట్టిగా అవును, చపాతీ పిండి లాగా. పిండి కావాలి, గట్టిగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఓకే అండి. ఇలా ఉన్న తర్వాత మనము దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకోవాలి. హెల్ప్ చేస్తావా? తప్పకుండా అండి. ఇది ఆయిల్ పేపర్ అన్నమాట. ఆయిల్ పేపర్ పెట్టుకొని మనకి చెయ్యి అంటుకోకుండా నూనె పూసుకొని ఓకే చెక్కలు తయారు చేసుకోవాలి. ఇందేనా అండి? అంతే. ఏదో చేశాను, ఇది ఒక రౌండ్ వచ్చింది. ఇలా ఇలా చూడవు, ఇలా చెక్కలు చేసుకోవాలి. ఓకే, చెక్కలు ఒక 2-3 చేసేద్దామా? సో ఓకే, పిండి చేతికి అంటుకుంటుంది కాబట్టి ఆయిల్ గిన్నెలో నుంచి తీసుకొని ఆయిల్ అంటే ఇలా చేత్తో అద్ది ఇలా తట్టేసి ఒకటి ఇస్తామా? సో ఆయిల్ కూడా కాగిపోయినట్టు. కాగిపోయింది, ఆయిల్ కూడా కాగిపోయింది. ఇంకా మనం వేసేసేయచ్చు దీన్ని. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఆయిల్ పేపర్ పూసినాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అవును, ఆయిల్ కూడా బాగా కాగింది కాబట్టి సో ఈజీగా తొందరగానే వేగిపోతుంది. సో ఒకవైపు కాళ్ళనే కాబట్టి తిప్పుకోవాలి అంటే తిప్పుకోవాలమ్మా, తిప్పుకోవాలి. ఆ బుగ్గలు ఉన్నాయి కదా అవన్నీ అణిగిపోతే అయిపోయినట్లు. ఓకే, అంటే ఇప్పుడు చెక్కలు కాగినాయో లేదో ఇవన్నీ ఆగిపోతే ఆయిల్ బుడగలు వస్తున్నాయి కదా, అవి కొద్దిగా తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ అది వేగినట్టు లెక్క. ఓకే, అంటే చాలా మందికి ఏంటంటే అసలు వేగినాయో వేగలేదో కూడా తెలియకుండానే తీసేస్తూ ఉంటారు. సో ఆ బుడగలు వస్తూ ఉంటాయి కదండి నూనెలో, సో ఆ బుడగలు కొంచెం కనుక తగ్గినట్లయితే అవి వేగినట్లంట. సో అయిపోయినాయా ఆంటీ? అయిపోయిందమ్మా. చూడమ్మా బుడగలన్నీ పోయినాయి. అవును, పోయి ఇక్కడ చూడు, ఇది అసలు పూర్తిగా అంతా పోయింది చూడు. అవును, ఇది అయిపోయినట్లు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే కూడా పీల్చేస్తుంది. మనకు కూడా హెల్త్ ఏం కాదు, బాగుంటది. అంటే మీకు ఎలా ఎందుకు అనిపించింది ఓట్స్ తో చెక్కలు చేయాలని? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే అన్ని ఓట్స్ తో ఎక్కువ తినమని చెప్తున్నారు కదా మనకు. సో ట్రై చేస్తే ఎట్లుంటుందని చెప్పి ట్రై చేసాం మేము. ఓకే, ట్రై చేస్తే బాగా వచ్చింది అనమాట. ఓకే, ఓట్స్ తో చెక్కలు రెడీ అయిపోయాయి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పమ్మా. ఓకే, సో ఓట్స్ తో చేసిన చెక్కలు నేను టేస్ట్ చూసేస్తున్నాను. నిజంగా ఓట్స్ ఫ్లేవర్ ఎక్కడ తెలియట్లేదు ఆంటీ, బట్ తినడానికి మాత్రం చాలా చాలా బాగున్నాయి. చాలా మంది ఓట్స్ తినడానికి ఇష్టపడరు. ఈ రెగ్యులర్ టైంలో ఏంటంటే ఓట్స్ ఎక్కువగా తినమని చెప్తూ ఉన్నారు, బట్ మనం ఓట్స్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నాం. ఇలాంటి రెసిపీలో కనుక మనం ఓట్స్తో తింటే హెల్త్కి హెల్త్ మంచిది అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. అంటే 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి ఆంటీ. ఎందుకంటే అటుకులతో పాయసం అంటే చాలా లైట్ గా ఉంది అండ్ చాలా డ్రై ఫ్రూట్స్ వేసారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా హెల్త్ కి చాలా మంచిది. ఓట్స్ చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారండి, ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ని ఓట్స్ తింటే అది తగ్గిస్తుందంట. సో కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఓట్స్ ని తినలేము. సో అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ కనుక చేసుకుని తిన్నట్లయితే మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది. అటుకుల పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: అటుకులు, పాలు, చక్కెర, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, కోవా, నెయ్యి. అటుకుల పాయసం తయారీ విధానం: ముందుగా అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాలల్లో నానబెట్టిన అటుకులు వేసి కాసేపు ఉడికించి అందులో కోవా వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఇలాచీ పౌడర్ వేసి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పక్క స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకుని అవి వేగాక వాటిని పాలల్లో వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే అటుకుల పాయసం రెడీ. ఓట్స్ చెక్కలు తయారీకి కావలసిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, బియ్యం పిండి, ఉప్పు,
కారం, జీలకర్ర, ఆయిల్, పుదీనా, కొత్తిమీర. ఓట్స్ చెక్కలు తయారీ విధానం. ముందుగా ఓట్స్ ని వేయించి పౌడర్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, ఓట్స్ పౌడర్ వేసి కలిపి అందులో ఒక స్పూన్ ఆయిల్, కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకుని అందులో కొన్ని వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకుని పిండిని ముద్దలా తీసుకుని కవర్ మీద పెట్టి అద్దుకుని వాటిని ఆయిల్ లో వేసి వేపుకుని ప్లేట్ లోకి తీసుకుంటే ఓట్స్ చెక్కలు రెడీ. సో ఇంత మంచి వంటలు మా కోసం చేసినందుకు విజయ స్పైసెస్ టీ2 మా ఊరి రుచుల నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అమ్మా. ఈటీవీ అభిరుచి వాళ్ళకి థ్యాంక్స్. ఇంత మంచి వంటలు చేసి చూపించిన మీకే కాదండి, ఇంత మంచి లొకేషన్ లో మాకు వంటలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన టీజీ వెంకటేష్ గారికి అండ్ వాళ్ళ శ్రీమతి లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. ఓకే. ఇదండి ఈ రోజు విజయ స్పైసెస్ టీ2 మా ఊరి రుచులు. 2 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కర్నూలు కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.